భక్తితో మోక్ష సాధన సుసాధ్యమని ప్రబోధించిన పరమాచార్యులు రామానుజులు విశిష్టాద్వైత మతాన్ని తన పదంగా చేసుకొని కుల మత జాతులను అతీతంగా అందరినీ తన మార్గంలోకి ఆహ్వానించి ఆధ్యాత్మికంగా జాగృతం చేశారు. తమిళనాడులోని పెరంబదూరులో క్రీస్తు శకం 1017లో చైత్రమాసం శుక్లపక్ష పంచమి శుక్రవారం ఆరుద్ర నక్షత్రంలో జన్మించారు. తండ్రి ఆసూరి కేశవాచార్యులు, తల్లి కాంతిమతి. మేనమామ పెరియ తిరుమల నంబి ఆయనకు ఇళయ పెరుమాళ్ అనే నామధేయాన్ని నిర్ణయించారు. రామానుజులు వైష్ణవ మత ప్రచారకుడైన యామునాచార్యుని మనవరాలి కుమారుడు. యామునాచార్యులు తన ఆధ్యాత్మిక వారసుడిగా రామానుజుని ఎన్నుకుని తన తదనంతరం అతడే శ్రీరంగనాథ దేవాలయ ప్రధాన పూజారి కావాలని, బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయాలని, విశిష్టాద్వైత మఠాధిపతి కావాలని ఆకాంక్షించారు. వినయమే జ్ఞానానికి వెలుగు, జ్ఞానానికి ప్రకాశాన్ని ఇచ్చేది వినయమేనని రామానుజాచార్యులు నిరూపించారు. శ్రీరంగం శ్రీరంగనాథుని ఆలయం, కాంచీపురం శ్రీ శ్రీ వరదరాజస్వామి ఆలయం, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కోవిల, ఈ మూడింటితో శ్రీ రామానుజాచార్యుల జీవితం ముడిపడి ఉంది. కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహం విష్ణు రూపానిదా శివ రూపానిదా అని వైష్ణవులు శైవులకు మధ్య ఏర్పడిన వాదోపవాదాలకు రామానుజాచార్యులు చక్కటి పరిష్కారం చూపించారు. తిరుమల స్వామివారి గర్భాలయంలో శంకు చక్రాలను ఉంచగా తెల్లవారు చూసేసరికి స్వామి వాటిని ధరించి కనిపించడంతో ఈ సమస్య సులువుగా పరిష్కృతమైంది. తిరుమల వెంకటేశ్వరుని నిత్య కైంకర్యాలను సేవలను కూడా రామానుజాచార్యులే నిర్ణయించారు. తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయాన్ని పునరుద్ధరించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తరింపజేసే మంత్రం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని రామానుజాచార్యుడు ప్రచారం చేశారు. కలియుగంలో తరింపు చేసే మంత్రం ఇదే అని ఆయన చెప్పేవారు. ఆ మంత్ర జపం జ్ఞానాన్నే కాదు శరణాగతిని ప్రసాదిస్తుందని తెలియజేశారు. మూల ఉపనిషత్తుల సారాన్ని ప్రజలకు చేరువ చేయజాలిన సమయాన విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించి ఉద్ధరించిన మహోన్నతులు శ్రీ రామానుజాచార్యులు దీనజనుల పక్షాన నిలిచి సమతామూర్తిగా కీర్తింపబడుతున్నారు. త్రిమతాచార్యులలో ద్వితీయులైన కర్తవ్య నిర్వహణలో అద్వితీయులు. అసమాన ధైర్యాన్ని ప్రదర్శించి సాటి లేని భక్తి తత్పరునిగా, తత్వవేత్తగా, ఆస్తిక హేతువాదిగా, పరమయోగిగా ప్రచారంలో ఉన్న సంప్రదాయాలన్నీ దేవుని కొలవడానికి భిన్న మార్గాలే గాని వైదిక మతానికి బదులుగా పాటించాల్సినవి కానే కాదని నొక్కి చెప్పిన దీశాలి. వైష్ణవ మత వ్యాప్తికి రామానుజులు చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. శ్రీరంగం, మేల్కోటే తదితర ఆలయాల్లో ఆయన అనేక సంస్కరణలు చేపట్టారు. ఆయన ప్రబోధించిన జీవాత్మ పరమాత్మలకు ప్రకృతిని అనుసంధానకర్తగా భావిస్తూ ఆయన రూపొందించిన విశిష్టాద్వైత సిద్ధాంతం అనుసరణీయం. రామానుజుల భౌతిక మానసిక ఆధ్యాత్మిక శక్తుల గొప్పతనం అంతటిది. జ్ఞాన యోగాన్ని పునాదిగా చేసి భక్తి యోగాన్ని మహాసౌధంగా నిలిపి కర్మయోగానికి పెద్ద పీట వేశారు. సమాజంలో అధిక అధమ వర్ణాల తారతమ్యం పెచ్చిమీరిన సమయంలో సామాన్యులకు అందనది మతమే కాదని జాతిని జాగృతం చేశారు. అంతరాలను బాపి ఆధ్యాత్మిక భావాలను అట్టడుగు వర్గాలకు కూడా చేర్చారు. వ్యాస సూత్ర భాష్యము, గీతా భాష్యము, తర్క భాష్యము, వేదార్థ సంగ్రహము, న్యాయామృతము, వేదాంత ప్రదీపము, వేదాంత తత్వసారము, నారదీయ పాంచరాత్రాగమము, రంగనాథస్తవము, గద్యత్రయము అనే పెక్కు స్వరూప గ్రంథాలను రచించారు. ఆయన దేవుని సన్నిధికి చేరి 1000 ఏళ్లైనా ఎప్పటికీ ఆ శరీరం శ్రీరంగంలో గల ఆలయంలో భద్రపరిచి ఉండడం విశేషం. పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చుని రామానుజాచార్యులు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరం మనకు కనిపిస్తుంది. ప్రతి ఏటా 2 సార్లు ఆయన కోసం ఒక ఉత్సవం కూడా నిర్వహిస్తారు. ఆ సమయంలో కర్పూరం, కుంకుమ పువ్వును ఓ ముద్దగా నూరి రామానుజాచార్యుల శరీరానికి పూస్తారు. అందువల్ల ఆయన శరీరం ఒక ఎర్రని వర్ణంలో విగ్రహంలో మెరుస్తూ కనిపిస్తుంది. హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్ళు, గోళ్ళును మనం స్పష్టంగా గుర్తించవచ్చు. కుంకుమ పువ్వు లేపనాన్ని అక్కడ అద్దకపోవడం వల్ల హారతి వెలుగులలో అవి మరింత ప్రకాశవంతంగా మనకు కనిపిస్తాయి.